ఆలకించువాడు, మన మొరకు చెవియొగ్గువాడు, మన విజ్ఞాపనను వినేవాడు, వాటికి ఫలితములను అందించేవాడు. యేసుక్రీస్తు నామము మహిమపరచబడుగాక. కూడి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వీక్షకులందరికీ దేవుని పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఆరాధించటం, ఆయనను మహిమపరచటం, ఆయనను హెచ్చించటం, దేవుని యందు భక్తిని ప్రదర్శించటం అనే దానిని మనము ప్రార్థన అనేటువంటి మాటతో వింటూ ఉంటాం. క్రీస్తు గురించి సమకూడే ప్రతి ఒక్కరిని, ప్రతి వాటిని మనము ప్రార్థన అనే మాటతో పలుకుతూ ఉంటాం. అది ఆరాధనైనా, సభ అయినా, అది సమావేశమైన, దేవుని విషయంలో మనము ఏమి చేయదలుచుకున్నా అది మనం క్రీస్తుని బట్టి చేసే ప్రతి కార్యానికి మనము సహజంగా ఉపయోగించే మాట ప్రార్థన. ఈ ప్రార్థన మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి వాడు యోనేషు అనే అతను. ఆదికాండము 5వ అధ్యాయంలో ఈ వ్యక్తి కనబడతాడు. చేతు కుమారుడైనటువంటి యోనేషు మొదటిగా దేవుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అల్పులమైన మనము, అశక్తులమైన మనము, బలహీనులమైన మనము దేవునిని ప్రార్థించుట ద్వారా, దేవుని ద్వారా ఆ కార్యాలను మనము సఫలీకృతం చేసుకోగలం. దేవునికి మనుషులకు ఉన్నటువంటి సంబంధం ప్రార్థన ద్వారా మాత్రమే బలపడింది. ప్రార్థన అనేది దేవుడితో మనము మాట్లాడేటువంటి సంభాషణ. దేవుడు మనుషుని సిద్ధపరిచినది, నిర్మించినది, సృష్టించినదే నరులతో మాట్లాడాలి, వారితో సంభాషించాలి, వారితో స్నేహం చేయాలి, నిరంతరము వారితో ఉండాలి అని ఆయన ఆశ కలిగి తన అభిష్టము మేరకు మొదటి ఆదాము అవ్వను ఆయన సృష్టించాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవునితో సంభాషించే ధన్యతను వారు కోల్పోయారు. అలా విడిపోయినటువంటి ఆ బంధాన్ని మళ్ళీ యోనేషు అనే వ్యక్తి ప్రార్థనతో ప్రారంభించాడు. ఈ ప్రార్థన ఇప్పుడు ప్రతి వ్యక్తిని దేవునికి దగ్గర చేసింది. పాపులైనటువంటి వారు, దుర్మార్గులైన వారు, క్రూరులైనటువంటి వారు, శాపగ్రస్తులు, నరక ప్రాప్తులు అందరూ కూడా దేవునిని ప్రార్థించడం ద్వారా మాత్రమే వారు దేవునికి బహు సమీపస్తులయ్యారు. దేవుని లేఖనాలను బట్టి ఈ అంశంలో ఉన్నటువంటి విశేషాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చివరి భాగం మాత్రమే చదువుతాం. ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట. ఎడతెగక ప్రార్థన చేయుడి, విశ్రమము లేకుండా ప్రార్థన చేయుడి, నిరంతరము ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, ఉల్లాసముగా ప్రార్థన చేయుడి, మేల్కొని ప్రార్థన చేయుడి, విస్తారముగా దేవుని కొరకు ప్రార్థన చేయటం అనే మాటలు అనేక చోట్ల మనం వింటూ ఉంటాం. ఈ ప్రార్థన ఎంత విశేషమైనదో, ఎంత అవసరమైనదో, ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలో మనం లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క లేఖనాలను కనుక మనం చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 10వ అధ్యాయము 3వ వచనములో ప్రార్థనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అవసరతను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉంటుందండి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు ఎవరైనా వాడు రక్షించబడతాడు. ఏదేను తోటలో దేవునితో సంభాషించే అర్హతను కోల్పోయిన తరువాత మనిషి నాశనం అవటానికే శాపగ్రస్తుడయ్యాడు. నశించటము మనిషికి ఆపాదించబడినది. ఆజ్ఞను అతిక్రమించాడు, పాపము చేశాడు. పాపము తర్వాత శారీరక మరణం ఉంది. అదే పాపములో కొనసాగి మరణిస్తే ఆత్మీయ మరణము
రెండవ మరణము కూడా ఉన్నది. అట్టి వారు నరకమునకు చేరక తప్పదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండు కొరుకుట, రోదనలు, శోధనలు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ రాయబడినటువంటి మాట రక్షింపబడును. యేసుక్రీస్తుని ఆరాధించటం, క్రైస్తవ్యాన్ని మనం పాటించటం, దేవుని ప్రేమలో మనం ఉండటం అన్నీ కూడా కేవలం దీనిని బట్టే, రక్షింపబడుటను బట్టే. వేరే వేరే అవసరతలు అన్నీ కూడా మనకి ద్వితీయమైనవి, రెండవదే. కానీ ఆయనను ప్రార్థన చేయటం ద్వారా మనము ఆత్మను రక్షించుకుంటాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తనలో 3-4 వచనాలు చెప్పబడిన మాట ఏంటంటే, ప్రార్థన వలన మొరపెట్టుట వలన జరిగే మేలును రెండవ పర్యాయం చూస్తున్నాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని ప్రార్థన చేశాడు. యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా నామాన్ని పెట్టి మొరపెడితే ఏం చేశాడు అంటున్నారు? ఆయన దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యం గలవాడు. అందువలన ఆయన మనలను రక్షిస్తాడు. ఆయనకు మొరపెడితే, మరణకరమైనటువంటి బంధకాలలో ఉండి మనము మొరపెడితే ఆయన మనలను చక్కగా రక్షిస్తాడు అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నవి. అలానే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనములో కనుక చూస్తే, ఈ ప్రార్థన ద్వారా మనకి బహుశ్రేష్టమైనటువంటి అవకాశము దొరికినది అని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ మనము ఎంత శ్రమ పడ్డాము, ఎంత దుఃఖపడ్డాము, వాటి నుండి మనకు విముక్తి కలుగునట్లుగా దేవుడు ఇక్కడ రాయబడి ఉన్నారు. 18వ అధ్యాయములో 6వ వచనంలో చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టెత్తుని నా దేవునికి ప్రార్థన చేసి. శ్రమలో నుండి విడుదల కొరకు, శ్రమలో నుండి విముక్తి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటాం. మనము రక్షింపబడాలి అంటే, మనకున్నటువంటి మరణకరమైనటువంటి శోధనలు పోవాలి అంటే మనము ప్రార్థన చేయాల్సిన వారమై ఉంటాం. ఆ ప్రార్థనే మనకు వీటన్నిటి నుండి విముక్తి దయచేస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిరంతరము ప్రార్థన చేయాలి, సడుగు కొనక ప్రార్థన చేయాలి. దేవుని మాటలు చక్కగా ప్రోత్సహిస్తూ చెప్తున్నారు అన్నమాట. క్రీస్తుని మనకు ఐక్యపరచడానికి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే ప్రార్థన. అయితే విశేషమైనటువంటి క్రైస్తవ ప్రేమ ఏమిటి అంటే, ప్రార్థన చేసే విషయాలలో ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఏ నిమిత్తమై ప్రార్థన చేయాలో కొన్ని సూచనలు దేవుని లేఖనాలు ఉన్నాయి. ప్రార్థన నీ వ్యక్తిగతమై మాత్రమే కాదు, ప్రార్థన ఇతరులకు కూడా. క్రీస్తు వారు కూడా అనేక పర్యాయాలు ఇతరుల కొరకు ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా దేవుడే తండ్రికి ప్రార్థన చేశారు అనేక పర్యాలు. గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆత్మీయ కార్యం ఏంటంటే, లోకంలో పాపులందరి కొరకు ప్రార్థన చేయడం. అదే విషయం ఆయన భక్తులందరూ కూడా అవలంబిస్తూ ఉంటారు. ఒక శ్రేష్టమైనటువంటి సేవకుని యొక్క అర్హత స్థాయి ఏమిటి అంటే, సువార్త చెప్పటం కాదు, అద్భుతాలు చేయటం కాదు, ఆశ్చర్యకార్యాలు చేయటం కాదు, కేవలము ప్రార్థనతో తన సంఘాన్ని, తన సంఘ బిడ్డలను, తనను, తన కుటుంబాన్ని, దేవుని యొక్క సువార్త వ్యాప్తిని ఆయన విస్తరింప చేయటం ప్రార్థనతోనే సాధ్యం. ఆ ప్రార్థన ఏ స్థాయిలో సేవకుల్లో ఉన్నదో ఆ సేవకుని ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ ప్రార్థన ఏ బిడ్డలో ఉందో, ఏ కుమారుడిలో, ఏ కుమార్తెలో ఉందో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి కొరకు మనం ప్రార్థన చేద్దాం? దేవుడు ఒక సూచనలు ఇచ్చాడు. ప్రార్థన అనగానే మనము 2 చేతులను దగ్గరకు చేరుస్తాం. ఈ 2 చేతులు అని చేర్చడం అనేది ప్రార్థనకు ఒక చిహ్నం. ఈ చిహ్నం ద్వారానే దేవుడు ఎలా ప్రార్థించాలో మనకి ఒక చక్కటి పాఠం నేర్పాడు. ఈ చిహ్నంలో ఉన్నటువంటి వేళ్లను గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఏ విషయాల గురించి, ఎవరి గురించి ప్రార్థన చేయాలో మనకు సూచనలు కనబడతాయి.
మొదటిగా చిన్న వేలు కనపడతాయి, చిటికెన వేలు అంటారు. ఈ చిటికెన వేలును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలో మనకు లేఖనాలు సూచన చేస్తూ ఉన్నాయి. చూడండి, 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అందువలన మన దేవుని ఎడల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయినటువంటి యేసు నామమును ఆయన మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైనటువంటి ప్రతి కార్యమును బలముతో సంపూర్ణంతో చేయుచు మన దేవుడు తన శిలువను మీకు యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను అని ఒక సేవకుడు తన ఎదుట ఉన్న వారితో చెప్తున్నటువంటి మాట. ఒక సేవకుడు తన దగ్గర ఆత్మీయతను నేర్చుకున్నటువంటి వారితో చెప్తున్నటువంటి మాట. చిన్న వారి కొరకు, తక్కువ స్థాయి వరకు, నిమ్నులైనటువంటి వారి వరకు, అవసరతలో ఉన్నటువంటి వారి వరకు వారు చిన్నవారిగా పరిగణన తీసుకొని వారి అవసరాల కొరకు ప్రార్థన చేయాలని పౌలు గారు సంఘంలో చిన్నవారి కొరకు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశారు. వారు తన పిలుపునకు యోగ్యులుగా చేయటానికి, దేవుని యొక్క పిలుపునకు యోగ్యులుగా చేయటానికి, వారిలో విశ్వాసము స్థిరపరచటానికి, వారిలో ప్రతి కార్యము సంపూర్ణము చేయటానికి, దేవునిని మహిమపరిచే స్థితిలో వారు ఉండటానికి, వారు ఏర్పరచుకున్నటువంటి ప్రతి క్రియ అనుసరించటానికి, ఈ విధముగా చిన్నవారి కొరకు ప్రార్థన చేయటం క్రైస్తవ ప్రేమలో ప్రాధాన్యత. గొప్ప భక్తుడైనటువంటి వాడు, దేవుని సేవకుడైనటువంటి వాడు, అనేక సంఘాలను కట్టినటువంటి వాడు, అనేక సంఘంలోని బిడ్డలను తన యొక్క బోధ ద్వారా హెచ్చరిస్తున్నటువంటి పౌలు గారు ఈ తెస్సలోనికీ సంఘంలో ఉన్నటువంటి చిన్న వారి కొరకు కూడా విస్తారమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు. వారిలో ప్రతి ఆత్మీయత మెరుగుపడాలని, దేవుని పిలుపు కొరకు సిద్ధపడాలని, వారి కార్యాలు పొందాలని, వారిలో విశ్వాసము బలపడాలని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మహారాణి అయినటువంటి ఎస్తేరు తన యొక్క జనాంగానికి, యూదులకు, తన యొక్క పెంపుడు తండ్రి మొర్దెకైకు మరణకరమైనటువంటి శిక్ష వచ్చినప్పుడు రాజ ప్రసాదంలో ఉన్నటువంటి ఎస్తేరు సమాజ మందిరంలోకి వెళ్ళి తన యొక్క చెలికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఏమాత్రం ఎన్నిక లేకుండా దాసులై ఉన్నటువంటి వారి కొరకు తన జనాంగము కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి రాణి అయినటువంటి ఎస్తేరు ప్రార్థన చేశారు. అత్యున్నతమైన స్థాయిలో ఉన్న, హెచ్చింపు స్థితిలో ఉన్న దేవుణ్ణి తన యొక్క జనాంగము కొరకు, చిన్నవారి కొరకు, అణిచివేయబడే వారి కొరకు, మరణప్రాయములో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం దేవుడే నేర్పినటువంటివి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని తన వ్యతిరేకుల గురించి దేవుడు ప్రార్థన చేసిన మాటను మనం అనేక చోట్ల వేరే భక్తులు కూడా చిన్నవారి కొరకు ప్రార్థన చేయటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క చిహ్నములోనే 2వ వేలు చూస్తాం. దీనిని ఉంగరపు వేలు అంటారు. ఈ ఉంగరపు వేలు రాజులకు గుర్తు. ఈ ఉంగరపు వేలుకే రాజులు వారి యొక్క రాజముద్రను పెట్టుకుంటారు. ఉంగరాన్ని, అంగుళీకము, అంగుళీకము, రాజముద్ర ఉంగరపు వేలుకు పెట్టుకుంటారు. ఆ ఉంగరాన్ని ఒక ప్రశస్తమైనటువంటి చిహ్నంగా మనము గమనిస్తూ ఉంటాం. అంటే మనము పెద్దవారి కొరకు, రాజుల కొరకు, యోగ్యుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రత్యేకత కలిగినటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలని 2వ మాటగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చూడండి, మాటను కనుక చూస్తే 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో రాయబడినటువంటి మాట, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులతో చేయవలెనని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. మొదటిగా ప్రాధాన్యత ఇచ్చినది చిన్నవారి కొరకు,
రెండవదిగా ప్రాధాన్యత ఇచ్చినది రాజులు, అధికారులు. వారి కొరకు విజ్ఞాపన చేయాలి, వారి కొరకు మనం ప్రలాపించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు యాచన చేయాలి. వారు పొందాల్సిన మేలులను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇది మన దేశంలో కూడా బాగా అవసరం. మనలను పాలించేవారు, రాజులు, నాయకులు, అధికారులు ఎవరైనా కానీ వారి యొక్క మనస్సు ప్రజలందరి ఎడల ప్రేమను కలిగి ఉండాలని, వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో వ్యక్తిగతమైనటువంటి విషయాలు ప్రజల మీద ప్రభావం చెందకూడదు. దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తు యొక్క ప్రకటన ఎవరు ఆటంకపరచబడిన విధంగా, వారు దేవుని బిడ్డలలో ఉన్నటువంటి ప్రేమను గమనించే విధంగా, క్రైస్తవ్యము వ్యతిరేకము కాదు అనే విధంగా, భారతదేశానికి క్రైస్తవ్యము ఏమాత్రము వ్యతిరేకము కాదు, ఇది కేవలము దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయటం కొరకు ఉన్నటువంటి స్వార్థ పరిచర్యే. ఈ రాజుల యొక్క మనసు అది ఎరుగునట్లుగా, అధికారులు అది ఎరుగునట్లుగా మనము గమనించాలి, ప్రార్థన చేయాలి. అనేక చోట్ల పరిచర్యలు ఆటంకపరచబడతాయి, అనేక చోట మందిరాలు తీసివేయబడతాయి, అనేక చోట సేవకులు శిక్షించబడతారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి పరిపాలనా యోధులు, వారిలో ఉన్నటువంటి ఆత్మ లేమి వల్ల, ఆ ఆత్మీయత కొరకు మనము రాజులను కొరకును అధికారుల కొరకును ప్రార్థించాలి. అప్పుడే దేవుని యొక్క సువార్త నిరాకంఠంగా యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఎక్కువ మందిని రక్షణలోకి తీసుకెళ్లే అవకాశము దొరుకుతుంది. వారు మనకు సంబంధం లేదనో, వారు మనకు వ్యతిరేకులను మనము నిర్లక్ష్యం చేయకుండా వారి కొరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. దానియేలు గ్రంథం గనక చూస్తే 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంటుంది: ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడుట తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించెను. దర్యావేషు చేసినటువంటి శాసనాన్ని బట్టి, దేవుని యొక్క బిడ్డలకు ఉన్నటువంటివే ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని బట్టి, వ్యతిరేకతను బట్టి దానియేలు ఏమాత్రము సంకోచించకుండా ముమ్మారు మామూలు ప్రార్థనతో పాటు ఈ యొక్క శాసనం గురించి, రాజు గురించి ప్రార్థన చేశారు. వ్యతిరేకులైన రాజులు, అనుకూలులైన నాయకులు ఎవరైనా కానీ వారు క్రైస్తవ్యాన్ని ఏమాత్రము తిరస్కరించకుండా, ఆటంకపరచకుండా, భారతదేశపు చట్టాలు ఏవి కూడా దీనికి వ్యతిరేకంగా మార్చబడకుండా వారి మనసు ఆత్మీయంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయాల్సిందే. మాదిరికరమైనటువంటి దానియేలు ఈ విషయాన్ని మనకు ప్రార్థన చేసి చూపించాడు. 3వ అంశము చేతిలో ఉన్నటువంటి మధ్యవేలు. ఈ మధ్యవేలు అందరిలోకి గొప్పది, రాజుల కన్నా గొప్పది, అధికారుల కన్నా గొప్పది, బలాఢ్యుల కన్నా గొప్పది, యోగ్యుల కన్నా గొప్పది. ఎవరు వీరు అంటే పరిశుద్ధులు. చెప్పబడేటువంటి ప్రతి జనాంగంలోకి అతి గొప్పవారు, హెచ్చింపు కలిగినటువంటి వారు ఎవరు అంటే పరిశుద్ధులు. అందుకని అది చేతిలో పై భాగంలో, ముందు భాగంలో ఉండే మధ్యవేలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ మనస్సుతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నారు. సేవకుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన విజ్ఞాపన చేయుచు, ప్రతి సమయములో నిరంతరము ఎడతెగక విజ్ఞాపన చేయుచు, ప్రతి విషయాన్ని అనుసరణలోకి తీసుకుంటూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నారు. పరిశుద్ధుల కొరకు
సేవకుల కొరకు, మిషనరీ కొరకు, దేవుని పరిచర్య చేసే వరకు వీరెప్పుడు లోకములో పెద్దవారే గొప్పవారు. రాజుల కన్నా అధికారుల కన్నా వీరు గొప్పవారు. ఎందుకంటే వీరు దేవుని ప్రతినిధులు. వీరు దేవుని యొక్క సూచనను బట్టి, ప్రణాళికను బట్టి, సంకల్పాన్ని బట్టి ప్రయత్నించేవారు, పనిచేసేవారు, ఆలోచనను వాళ్ళు కొనసాగించేవారు. ఈ నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి, పరిశుద్ధత కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి సేవకుడు దేవుని ప్రతినిధిగా ఇక్కడ చేసే ప్రతి కార్యము లోక కళ్యాణమే, మనుషులందరికీ మేలే. ఆ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. వారి ప్రయాణాలు ఉంటాయి, శ్రమ ఉంటుంది, అవసరతలు ఉంటుంది, వారిలో కొరత ఉంటుంది. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనమందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటాం. వారే పెద్దవారు, వారే పరిశుద్ధులు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ప్రియుడు అని ఎవరిని ఎంచుతున్నాడంటే దేవుని బిడ్డని ఎంచుతున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడే వారిని ఎంచుకుంటున్నాడు. దేవుని సేవ చేసే వారిని అనుకుంటున్నారు. దేవుని చేత అభిషేకించబడిన వారి గురించి అనుకుంటున్నారు. వీరందరి గురించి చూస్తూ ఏ స్థాయిలో ఆత్మ వర్ధిల్లుచూ ఉన్నదో ఆ స్థాయిలో సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, సమాధానంతో ఉండాలని ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు అనేక మంది సేవకుల ఎడల వ్యతిరేకత కలిగిన వారు, సేవకుల ఎడల శత్రుత్వం కలిగినటువంటి, సేవకులను శ్రమ పెట్టేవారు ఉన్నారు. కానీ దేవుని లేఖనాలు చెప్తున్నవి సేవకుల కొరకు ప్రార్థన చేయటమే ఒక క్షేమకరమైనటువంటి ఆత్మీయత. నీలో ఆత్మీయత ఉంటే, ప్రార్థనలో తీవ్రత ఉంటే, దేవునితో నీవు సంభాషణను కొనసాగిస్తున్న స్థితి నిజమైతే నీ కొరకు ప్రార్థించే సేవకుని గురించి ప్రార్థన చేయి, నీ సంఘము గురించి ప్రార్థన చేయి, నీ యొక్క సహవాసము గురించి ప్రార్థన చేయి, నీ తోటి విశ్వాసుల గురించి ప్రార్థన చేయి. సువార్త వ్యాప్తిలో ఎవరు పాల్గొన్న వారి గురించి ప్రార్థన చేయాలి. ఇక 4వ విషయం, మొదటి వేలు అంటే చూపుడు వేలు. చిన్నవారు, రాజులు, పరిశుద్ధులు, చూపుడు వేలు అంటే మనలను ప్రశ్నించేవారు, మనలను విమర్శించేవారు, మనకు శత్రువులుగా ఉన్నవారు, మన ఎదుగుదలను చూడని వారు, అపవాది సంబంధికులు. నిన్ను ఎవరు వేలు పెట్టి చూపెడతారో వారందరూ కూడా శత్రువులు అయినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేయాలి అనేది దేవుడే మనకు చెప్పాడు. ఆయనను సిలువ పైన మోసుకొని వెళుతున్నప్పుడు, సిలువలో ఆయన తీసుకువెళుతున్నప్పుడు అనేక మంది జనాంగము, కొంతమంది ఆయనను హేళన చేస్తూ దూషిస్తూ ఉన్నప్పుడు, సిలువ పైన ఆయనను వేలాడదీసి పరిహసిస్తూ ఉన్నప్పుడు, ఆయనను దెబ్బలు కొడుతున్నప్పుడు, అయినప్పటికీ దేవుడు చేసిన మాట అదే మాట. మొదటి సిలువపై పలికినటువంటి మాటలు చెప్తూ ఉంటాం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటున్నారు. నిర్గమకాండము 32వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మోషే తన దేవుడైనటువంటి యెహోవాను బ్రతిమాలు కొన్నాడు అని ఉంటుంది. ఎవరి కొరకు బ్రతిమాలుకున్నాడు? ఇశ్రాయేలీల కొరకు. మోషేను విమర్శించేవారు, దేవుని మీద సణుగుకునేవాడు, దేవునిని దూషించేవాడు. ఎందుకు ఐగుప్తులో నుండి ఈ యొక్క కానా దేశానికి తీసుకువెళ్తూ శ్రమ పెడుతున్నావు అని ఓర్చుకోలేనటువంటి వారు, దేవుని వ్యతిరేకులు, నాయకుని వ్యతిరేకులు అయినప్పటికీ మోషే దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఈ పర్యాయం క్షమించు, ఈ పర్యాయం క్షమించు, ఈ పర్యాయం క్షమించు అని మోషే తణుకునే వారి వరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా వేలు మన వైపు చూపెడుతుంటది. దానిని మనం వ్యక్తిగతంగా అనుసరిస్తాం. ఈ వైపు చూపించే చిన్న వేలు, కొట్టిన వేలు, అది మన వ్యక్తిగతం. చివరిగా మనము ప్రార్థన చేసుకోవాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో లేఖనాలు ఏమని ఉంటాయంటే, కాబట్టి మీరు జరుగబోవు నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారముటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండవలెను. మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రార్థన చేసుకోవాలని లేఖనాలు సూచనిస్తున్నవి. ఎల్లప్పుడూ ఈ యొక్క శ్రమను తప్పించుకొని
మనుష్య కుమారుడు మన ఎదుట నిలబడుటకు మనము శక్తివరమగునట్టుగా మనము మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. దావీదు కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 6వ వచనములో అంటాడు, యెహోవా నా ప్రార్థనకు చెవి యొగ్గుము, నా విన్నపములకు ఆలకించుము అని చెప్తూ ఉంటారు. ప్రతి దినము దావీదు మొరపెట్టేవాడు, ఆ మొరను ఆలకించమని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రార్థన చేయనప్పుడల్లా 5 అంశాలను 5 రకపు వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నవారిని, అధికారులను, అలానే పరిశుద్ధులను, అలానే మనలను విమర్శించే వారిని, తర్వాత వ్యక్తిగతంగా మనలను. ఈ ప్రార్థనల వలన మనమందరము రక్షించబడతాం. ఈ ప్రార్థన వలన మరణ బంధకముల నుంచి మనము విడుదల పొందుతాం. ఈ ప్రార్థన వలన మనము శ్రమను, దుఃఖానికి దూరం అవుతాం. ఈ ప్రార్థన వలన మనము ఆశీర్వాదించబడతాం. దేవుని యొక్క మెప్పు పొందటానికి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన మనము చేయాలి. సుంకరి ప్రార్థన దేవునికి అతి ఇష్టమైనటువంటి ప్రార్థనగా మనం చూస్తాం. తనను తాను తగ్గించుకొని వినయ విధేయతలతో తనకు కావలసిన దానికన్నా తనను క్షమించమని అడిగాడే. ఆ ప్రార్థన గురించే దేవుడు బహు సంతోషించినట్టుగా, అతనికి నీతిమంతుడు అని అభినందించినట్టుగా చూశాం. అట్టి రీతిగా మీరు ప్రార్థన ఎడతెగక ఉండండి. ప్రార్థన ఎల్లప్పుడూ వెలుగుగా ఉండండి. విశ్రమించకుండా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనా ఫలితాలను దేవుడు మీకు సంపూర్ణముగా అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థనలను ఆలకించువాడు, ప్రార్థన ద్వారానే మీతో మాట్లాడటానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి వాడు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థించటం అనేది క్రైస్తవ్యములో ఒక ప్రధానమైనటువంటి అంశం. నీ పేరిట ఎక్కడ 2-3 కూడినప్పుడు ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనుంటానని మీరు చెప్పిన దానిని బట్టి ప్రార్థన యొక్క విశేషాన్ని మేము గమనిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి బిడ్డ నిరంతరము అన్ని విషయములలో అందరి కొరకు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా తన వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా సఫలీకృతం చేసుకోవడానికి కృపనిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.